ఈ రోజున నాటక రంగంలో బిజీగా ఉన్న సంగీత దర్శకులు లీలామోహన్ ఒకరు. మరి ఉభయ రాష్ట్రాల్లో ఎందుకు ఆ పేరు ఎక్కువగా వినిపిస్తుంది? సాధారణమైన జీవితం గడిపిన ఆయనకు ఈ రంగంలో ప్రాముఖ్యత ఎలా వచ్చింది? మొదలగు విశేషాలు ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం లీలామోహన్ గారు. నమస్కారం అండి. మీ కుటుంబ నేపథ్యం కళారంగంతో ముడిపడి ఉన్న మిమ్మల్ని మాత్రం ఆ రంగానికి దూరంగా బాగా చదివించాలనుకున్నారు మీ తల్లిదండ్రులు. మరి మీరు ఆ రంగంలోకి వచ్చారు ఎందుకు? కళపై ఆసక్తి ఉండి వచ్చారా? కళపై ఆసక్తి అంటే అది కొన్నాళ్ళ తర్వాత వచ్చిందండి. అంతకుముందు ఏంటంటే మొదట నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, ప్రవృత్తి నాటక రంగం. సో అది కూడా కారణం కావచ్చు. తర్వాత ఏంటంటే నన్ను బాగా చదివించుకుందాం అనుకున్నారు తప్పితే బయటకు పంపిద్దామన్న ఆలోచన వాళ్ళకైతే లేదు. ఒకవేళ ఏదైనా బాగా చదివి ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు ఉంటేనే పంపించేవారేమో. ఎందుకంటే ఒక్కడినే అబ్బాయిని, ఎవరు లేరు, అంటే సిస్టర్స్ ఎవరు లేరు, బ్రదర్స్ ఎవరు లేరు. ఆ కారణంతో జనరల్గా ఎక్కడ పంపించాలని అనుకోరు, ముద్దుగా పెంచారు. సో అదొక కారణం. అయితే ఈ కళారంగానికి నేను రావడం వెనుక ఏంటంటే ఈ ఆసక్తి చిన్నప్పటి నుంచి పెద్దగా అయితే ఏం లేదు, కానీ సరదాగా హార్మోని అది ప్లే చేసేవాడిని. ఆ విషయం ఎవరి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. మా కజిన్స్ ఇద్దరు పరంధామ్ పాపారావు అని వాళ్ళిద్దరు సంగీతం నేర్చుకునేవారు నేను హై స్కూల్ చదువుకునే రోజుల్లో. వాళ్ళు 8th క్లాసు, నేను 6th క్లాసు. ఆ టైంలో వాళ్ళు సంగీతం నేర్చుకునేటప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని ఊరికి చూడడానికి. బట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి నేర్చుకునేవారు, నాకైతే ఏం లేదు, నేను చూసి వచ్చేసేవాడిని. అక్కడ ప్రాక్టీస్ అయ్యేవో నాకు తెలియవు. సో వాళ్ళ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ హార్మోని తీసుకుని నేను ఏదో చేసేవాడిని. అలా అప్పుడే దాని మీద కాస్త ఇంట్రెస్ట్, ప్లే చేద్దామని ఇంట్రెస్ట్ ఉండేది తప్పితే అదేదో నేర్చేసి ఏదో చేసేద్దామని ఆలోచన అయితే లేదు. అలా అప్పట్లో బీజం పడింది దానికి. ఇక కొన్నాళ్ళు నా చదువు ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. ఇంటర్మీడియట్ జరుగుతున్న టైంలో మా క్లాస్మేట్స్ బుర్రకథలు ఆడేవాళ్ళు, ప్రొఫెషనల్స్ కానీ, అంటే డబ్బులు తీసుకుని ఆడేవాళ్ళు. ఆ టైంలో నాకు కూడా నాన్నగారు పౌరాణిక ఆర్టిస్టులు. అది ఎలా అంటే ఎంత గొప్ప పేరంటే ఆయనకి ఎన్టీ రామారావు గారు బావగారు అట్లూరి పుండరీక అక్షయ్ గారు. ఆయన వేషం చూసి, ఆయన చేసే నటన చూసి మా బావగారిని చూసినట్లుంది, సో మీరు సినీ రంగంలోకి వస్తే బాగున్ను అని ఆయన అడగడం. లేదండి నేను టీచర్ని, నేను ఆ పనే చేసుకుంటాను, నేను రాలేను, క్షమించండి అని చెప్పి ఆయన సున్నితంగా చెప్పడం జరిగింది. అంత పేరున్న ఆయన కొడుకుగా పుట్టి ఏవి సంబంధం లేకుండా కళారంగానికి నా జీవనం వెళ్తుంది. చదువు లేదంటే మాకు ఇంట్లో ఆవులు అవి ఉండేవి, ఇక వాటికి సంబంధించిన పోషణ అంతా చూసుకోవడం అలా ఉండేదన్నమాట. చదవడం, ఇంటికి రావడం, ఈ పని చేయడం, మళ్ళీ అంతా మామూలే, రొటీన్. అలాంటి పరిస్థితుల్లో మా ఊళ్ళో బుర్రకథ తీద్దామని చెప్పేసి కొంతమంది అనుకుని బుర్రకథ టీము స్టార్ట్ చేశారు. దానికి గురువుగారిని ఒక అతన్ని పిలిచి, జగన్నాథం గారని, పంచిరెడ్డి జగన్నాథం గారని, ఆయన తీసుకొచ్చి ఆయనతో రిహార్సల్స్ ప్లాన్ చేశారు. కానీ నేను మా ఇంటి పక్కనే అన్నయ్య గారి ఇంట్లో, ఆ ఇంటి దగ్గర గెస్ట్ హౌస్లో ఒకటి ఉంటే అందులో ఊరికి హార్మోనియం ప్లే చేసుకుంటుంటే అదే రిహార్సల్స్ రూమ్ అనుకుని వాళ్ళు అక్కడికి వచ్చేసారు. సరే ఎలాగో వచ్చాం కదా, అదేదో ఇక్కడే మొదలు పెడదాం, ఇతనితోనే మొదలు పెడదామని నన్ను ఆ రోజు హార్మోనిస్ట్గా చేయడం జరిగిందండి. అలా కొన్నాళ్ళు హార్మోనిస్ట్గా బుర్రకథలకు వెళ్ళాను. వెళ్ళిన ఆ విషయం వాళ్ళు చెప్తే కానీ నాన్నగారు పంపలేదు. అబ్బాయి హార్మోనియం బాగా ప్లే చేస్తున్నాడు అన్నట్టు. ఎందుకండి వాడికి? అంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు లవకుశ నాటకంలో కుసురు వేషం వేసేవాడిని అండి. కుసురు వేషం వేసి బాగానే చేసేవాడిని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కడనే ముద్దుగా పెరగడం వల్ల అసలు నిద్ర తట్టుకోలేకపోయేవాడిని. ఎప్పటికీ అలవాటు ఉందనుకోండి, ఎక్కువ టైం మెలకువ ఉండను. మ్యాక్సిమం మన పరిషత్ రంగంలో చాలామందికి తెలుసు. అయితే నా ఇబ్బందిని చూసి, నీకెందుకు నాన్న ఈ కష్టం, మేము పడుతున్నాం చాలులే, వద్దులే అని చెప్పేసి ఆయన నన్ను, అంటే ముద్దు కాబట్టి, ఇంకోళ్ళకి ఇంకెలా అనేవారు నాకు తెలియదు, బట్ ఒక్కడనే అవ్వడం, ముద్దు అవ్వటం వల్ల వద్దులే నాన్న, నువ్వెందుకు ఈ నాటకంలో, కానీ నన్ను కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఆపించారు. ఎక్కువ టైం కాదు, ఒక 1 year లోపల. అయిపోయిన తర్వాత ఎవరినో నేర్పుకున్నారు, ఏదో చేశారు. అక్కడికి కట్ చేస్తే ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ కోసం వైజాగ్లో జాయిన్ అయ్యాను, విఎస్ కృష్ణ కాలేజ్.
అది చదువుతున్న టైంలో డిగ్రీ బీఎస్సీ చేస్తున్న టైంలో అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. సినిమా షూటింగ్ అనేటప్పటికి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే నేను కూడా ఆ షూట్ చూడడానికి వెళ్ళడం, ఏదైనా ఇలా చేస్తే బాగుందని అనిపించడం. ఎవరు మనకి ఇస్తారు అవకాశం? అసలు మనం ఎవరు? సో అది జరిగే పని కాదు, కానీ ఆ ఇంట్రెస్ట్ లోపల ఉండేది. కానీ షూటింగ్ చూడడం, అటు నుంచి రావటం చాలా బాధపడేవాడిని. ఎందుకు ఇలా కాలేకపోతున్నాను, ఎలా, మనకి ఎవరు అవకాశం ఇస్తారు, జరిగే పని కాదు, వద్దులే మళ్ళీ చదువుకుందాం అని ఇలా దీనిలో సందిగ్ధంగా ఇబ్బంది పడ్డా. సందిగ్ధంగా నడుస్తూ ఉంది అలా నా చరిత్ర. కొన్నాళ్ళు అయిన తర్వాత నా హార్మోనియం ప్లే చూసి భైర్ నరసింహరావు నాయుడు గారని, ఆయన గీత సంగీత ఆర్కెస్ట్రా అధినేత, ఆయన నా ప్లే చూసి, జనరల్ ప్లే చూసి హార్మోనియం, ఇతను కీబోర్డ్ నేర్పిస్తే బాగుంది అనుకున్నారేమో మరి, నన్ను పిలిచి కీబోర్డు ప్లే చేస్తావా అని అడిగారు. లేదండి నాకు రాదు అన్నాను. ఇంటికి వచ్చే అన్నారు. నేను ఎవరో తెలియదు, ఏంటి నన్ను ఇలా రమ్మంటున్నారంటే, లేదు నీ ఫింగరింగ్ బాగుంది, నువ్వు కీబోర్డ్ నేర్పిస్తే అసలు చాలా బాగుంటుంది, ఆర్కెస్ట్రాలో మంచి కీబోర్డ్ ప్లేయర్ అవుతావు అని చెప్పేసి నన్ను అన్నారు. సరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సరే బుర్ర కథలకి హార్మోనియం కొన్నాళ్ళు చేస్తూ అది నేర్చుకోవడానికి వెళ్ళాను. కీబోర్డు నేర్చుకున్నాక సాంఘిక నాటకాలకి ఆయనే పరిచయం చేశారు. ఆయన దగ్గరికి వచ్చేవారు, అన్నయ్య కీబోర్డు తీసుకుని రండి అన్నయ్య, మాకు సాంఘిక నాటకం ఉంది అది అని ఆయన అడిగేవారు. నా ప్లే చూసి లీలామోహన్ అయితే బాగుంటుందని, లీలామోహన్ సాంఘిక నాటకాలు జరుగుతున్నాయి వెళ్ళి అక్కడికి అని చెప్పేసి నన్ను పంపించేవారు ఆయన. అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత, అంతకుముందు బహుశా అలా చేసేవాళ్ళు ఎవరు లేరేమో, బహుశా నాకు క్రెడిట్ దక్కింది. సో మంచి పేరు వచ్చింది. సాంఘిక నాటకం ఎంత పేరు వచ్చిందంటే, హీరోయిన్ డేట్స్ కంటే లీలామోహన్ డేట్స్ ఉంటేనే పెట్టుకుందాం అనే పరిస్థితి వచ్చింది. అంటే మా సీనియర్ సంగీత దర్శకులు ఇప్పుడు నాటక రంగంలో సాంబశివరావు గారు, సాంబశివరావు గారు, తెనాలి సాంబశివరావు గారు అంటారు, ఆయన కూడా అదే పరిస్థితి. సో అట్లాగే నాకు కూడా జరిగిన తర్వాత కొన్నాళ్ళు ఆ ప్రయాణం సాగుతూ ఉంది. మొదట్లో 13-14 పాటలు నా సాంఘిక నాటకాలు 30,000-40,000 వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాభం లేదు అనుకుని, ఇంకా నేను దాన్ని ఫేడ్ అవుట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న టైంలో నన్ను కేకేఎల్ స్వామి గారికి పరిచయం చేసింది శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య శ్రీ రామలింగ స్వామి మాస్టర్. ఆయన నాటికకి నేను మ్యూజిక్ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి, సరే మనమైతే అలాగూ పెద్దగా తిరగట్లేదు కదా, అదే ఆయనకు పరిచయం చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఆయనకు పరిచయం చేశాను. సో ఆయనకు పరిచయం చేసినప్పుడు నా ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి మృత సంజీవిని పద్యనాటకం అండి, విజయనగరం. సత్యానందం గారని చాలా మంచి ప్రొడ్యూసర్ అండి. ఆయన ప్రొడ్యూసర్స్లో చాలా మంచి ప్రొడ్యూసర్. ఆయన ఎంత అంటే అంత ఖర్చు పెట్టి, నిజంగా ఆయన ఓర్పుకు దండం పెట్టాలి. ఆ ఏజ్లో కూడా ఆయన చాలా బాగా చూసుకున్నారు అందరిని. సో ఆయనతో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అనమాట. ఆయన నాటకానికి నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. 2005లో చేశాను. చేసిన తర్వాత కేకేఎల్ స్వామి గారు ఆ రోజు నన్ను అబ్జర్వ్ చేశారు. కాస్త పర్వాలేదులే పనికొస్తాడు అనుకున్నారేమో మరి. 2007లో కాటు నాటకకి బురివంక శ్రీకాకుళం జిల్లా టీం, చలపతిరావు గారి టీంకి నన్ను పరిచయం చేసి, ఆ టీంతో నన్ను ఫస్ట్ కాటు నాటికి నందికి తీసుకొచ్చారండి. నందిలో కాటు నాటికి చేశాను. మనకేం తెలియదుగా అప్పుడు కొత్తలో, ఏదో చేశాను, పర్వాలేదు, అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి కూడా ఎక్కువ చేయలేదు, ఒక 10-15 చేసుంటాను కాటు నాటిక. ఆ తర్వాత 2008లో రేలా అనే నాటిక చేశాను. రేలా అనే నాటిక చేసినప్పుడు రాజమండ్రిలో ఫస్ట్ టైం ఐడెంటిఫికేషన్ వచ్చింది. అక్కడ ఎవరో సంగీతం కాస్త డిఫరెంట్గా చేస్తున్నాడు, బాగుంది అని చెప్పేసి కొంచెం గుర్తింపు అనేది అక్కడ స్టార్ట్ అయింది. 2009లో అప్పటికి నేను పరిచయం అయ్యాను కదా, ఎందుకంటే రేలా నాటిక చేశాను కాబట్టి కొంచెం నాటక రంగంలో అందరూ పరిచయం అయ్యాను. సాంబశివరావు గారికి కూడా పరిచయం అయ్యాను, తెనాలి సాంబశివరావు గారికి. సో అయితే ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. ఆ బిజీగా ఉన్న టైంలో 2009 ఒక నాటకం వచ్చిందండి. నాటకం ఏంటంటే, నాటిక శేషార్థం అనే నాటిక భాషా గారిది. ఆ నాటిక అసలు టాప్లో ఉంది అప్పట్లో. ఆ నాటికకి సాంబశివరావు గారు వైజాగ్లో మ్యూజిక్ చేయాలి.
సో ఆయనకు వెసులుబాటు లేకపోవడం వల్ల అప్పటికి నేను ముందే నాటక రంగంలోకి వచ్చి ఉండడం వల్ల ఆ పరిచయంతో లీలామోహన్ గారు ఇలాగ వైజాగ్ భాషా గారు నాటిక తీసుకుని వస్తున్నారు, శేషార్థం అనే నాటిక. ఆ నాటికకి మీరు మ్యూజిక్ చేయాలి, దాంతోపాటు ఏపూరి హరిబాబు గారని ఆయన నాటిక ఒకటి, ఆ నాటిక బాంబ్ బ్లాస్టింగ్ అది ఉంటుంది, ఆ నాటిక గుర్తు రావట్లేదు, క్షమించాలి. సో ఆ నాటిక కూడా ఉంది. ఆ 2 నాటికలకి మ్యూజిక్ చేయమని చెప్పి ఆయన అడిగితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను 2007 నుంచి 2009 మా డిస్కషన్కి ముందు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఫెయిల్యూర్. అసలు నన్ను చూస్తే తలబట్టుకునే పరిస్థితి, అసలు వద్దులే అనుకునే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈయన చేయమంటున్నారు. శేషార్థం నాటికి నేను చూసాను, నేను చేయగలను నమ్మకం నాకుంది. సరే అని చెప్పేసి వస్తాను సార్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. సో ఆయన హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు. రిహార్సల్స్కి మాత్రం ఉదయం ఉండాలని చెప్పారు. సరే సార్ అలాగే వెళ్తానండి అన్నాను. అప్పటికి విజయనగరంలో కిషోర్ గారు ఒక నాటిక చేస్తున్నారు, ఉయ్యాల. ఆ కిషోర్ గారి నాటిక స్క్రూట్ని ఇవ్వాలి ఆ రోజు. ఆ స్క్రూట్ని ఇవ్వడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళాలి. సార్ నేను వచ్చినప్పుడు కాస్త లేట్ అవుతుంది కానీ వచ్చేస్తాను సార్ అని చెప్పి భాషా గారు చెప్పారు. సో అయిపోయింది. స్క్రూట్ని ఉదయం జరగాల్సిన స్క్రూట్ని సాయంత్రం 3 నుంచి 4 మధ్య జరిగింది. 3 నుంచి 4 మధ్య స్క్రూట్ని జరిగితే నేను ఎప్పుడు వైజాగ్ వెళ్తాను, వాళ్ళకి ఎప్పుడు రిహార్సల్ చేస్తాను. సో జరిగే పని కాదు. వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు, భాషా గారు హరిబాబు గారు వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. వెళ్ళాను నాతో పాటు, ఎందుకంటే తప్పు నాది కాదు కాబట్టి ఒక రకంగా నేను కూడా కారణమే, నేను చెప్పుంటే అయిపోయేది. సో నాతో పాటు కొరిటాల ప్రభాకర్ గారిని రమ్మన్నాను, అది వాళ్ళ మావయ్య గారిని, అంటే కిషోర్ గారి మావయ్య గారిని. సో ఆయన దగ్గరుండి తీసుకొచ్చి నన్ను కారులో తీసుకొచ్చి దింపి, సార్ అండి మా వల్లే తప్పు జరిగింది, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి భాషా గారిని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళంతా పరిచయస్తులు కాబట్టి లోపల కోపం ఉన్నా కాస్త కంట్రోల్ చేసుకొని, ప్రభాకర్ గారు వెళ్ళిపోగానే భాషా గారు ఇలా పెట్టుకొని, ఏంటండి ఇది ఈ టైంలో వస్తే మేమేం చేస్తాం ఎలా అండి అని చెప్పి సీరియస్ అయ్యారు. జనరల్గా ఎవరైనా అదే చేస్తారు. సో అంత సీరియస్ అవుతున్నారు. నాకు కాన్ఫిడెన్స్ ఏంటి చెప్పనండి, నేను చేయగలను కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆ నాటిక నేను రాజమండ్రిలో చూశాను, 2 నాటికల్ని కూడా. సో తప్పడడుగులో అనుకుంటా ఆ నాటిక, ఏపూరి హరిబాబు గారి. సో వెళ్ళాను. ఇంక మీరేం చేస్తారు ఇప్పుడు వచ్చి అన్నారు. వెళ్ళిపోమంటారు ఏమనుకొని కొంచెం ఇబ్బంది పడ్డాను. సరే ఈ లోపల భాషా గారే కొంచెం మళ్ళీ అంటే కూల్ అయ్యి, సరే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అదైనా విని చెయ్యండి, మరి ఇంకంతకుమించి చేయలేము, ఇప్పుడు మీరు 5:30కు వచ్చి ఏం చేస్తారు, 6:30 పావుతకూడికి నాటకం నాటిక అయితే అని సీరియస్ అయ్యారు. తప్పు నాది, ఇలా కామ్ ఊరుకున్నాను. సార్ చెప్పండి సార్ అన్నాను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వెంటనే హరిబాబు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయిపోయిన తర్వాత రిహార్సల్స్ లేవు, నో రిహార్సల్స్, డైరెక్ట్ స్టేజ్. సో 2 నాటికలకు ఫస్ట్ సెకండ్ ప్రొడక్షన్స్ వచ్చాయి. ఉత్తమ సంగీతం నాకు వచ్చింది. అంటే ఉత్తమ సంగీతం వచ్చింది అని ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిందని గొప్ప కాదండి. అక్కడ నేను గుంటూరుకు పరిచయం కావడానికి కారణం అదైంది, అది ఉద్దేశం. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళంతా ఏం చేశారంటే, ఎవరో లీలామోహన్, అతను ఫస్ట్ టైం మనకి, అంటే లేదండి అతను 2 years నుంచి ఆయన వస్తున్నాడు కానీ పెద్దగా లేదు, ఆయనకి ఏం అవకాశం లేదు, మంచి నాటికి పడింది ఆయనకి, ఓకేలే అని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం నన్ను గుంటూరు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఎవరు, పురుషోత్తం గారు హరిబాబు గారి నాటికలో ఒక క్యారెక్టర్ చేశారు. తీసుకొచ్చి నన్ను ఎవరు పరిచయం చేశారంటే, కావూరు సత్యనారాయణ గారికి పరిచయం చేసి, సార్ ఇతన్ని మనం ఉపయోగించుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత సరే అని చెప్పి అక్కడ చేస్తున్నాను. నాకు ఇదవ్వట్లేదు, అంటే ఏ నాటిక నేను చేయలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నాను నాటికని. ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, పరిషత్ రంగంలో చేసేది ఒక ఎత్తు. సో అలా ప్రయాణం ఇబ్బంది పడుతూ వెళ్తూ 2009లో నేను ఇంకా మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఆ నాటకాలు ఏవో చేసుకుందాం, లేదా సాంఘిక నాటకాలు లేదా బుర్రకథలు ఏవో చేసుకుందాంలే, బ్యాక్కి వెళ్ళిపోదాం, లేదంటే ఏదో బిజినెస్ లాగా ఏదో పెట్టుకుందాంలే, ఏదో చిన్న ఇది అని చెప్పి అనుకొని బ్యాక్ అయిపోదామని డిసైడ్ అయ్యి
అప్పటికున్నవి ఏవో చిన్న చిన్న కమిటీ అయినవి చేశాను. చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఉన్నాను. ఈ లోపల మ్యూజిక్ సాంబశివరావు గారు, బాబాయ్ అంటాను ఇప్పుడు నేను, ఆయన లీలామోహన్ గారు ఇలాగ మీరు కాకుమాన్ అని గుంటూరు జిల్లాలో ఉంది, అక్కడ సినిమా దర్శకులు చెరుకూరు సాంబశివరావు గారి నాటికి మీరు సంగీతం అందించాలి అన్నారు. సార్ నేను చేయలేను సార్, మామూలులే నన్ను అసలు అంటే నాటకాలు చేసిన దర్శకులు నటులే నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, సినిమా దర్శకులు అంటున్నారు, సార్ నేను చేయలేను సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాను. లేదు లేదు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, కొంచెం ఇబ్బంది పడుతున్నాను, మీరు అది చేసి పెట్టాలి అన్నారు. దాంతోపాటు 2-3 నాటికలు ఉన్నాయి చేయాలి అంటే, అప్పట్లో 600 అంత ఇచ్చేవారు రెమ్యునరేషన్. బస్ ఛార్జీలకు వాటికి ఇబ్బంది అయితే అయింది, సరే వెళ్దాంలే ఇంట్రెస్ట్ ఉంది కానీ మన పనికిరామన్న దీనిలోనే ఉన్నాను తప్పితే ఏం లేదు. అలా వెళ్ళి సేమ్ పొజిషన్, మనం ఎలాగో చేయలేము, ఫెయిల్యూర్, సో ఏముందిలే అని శుభ్రంగా వెళ్ళి అక్కడ పడుకున్నానండి. ఒక రూమ్లో పడుకుని పోయాను. నేను అక్కడ ఉన్న సంగతి కూడా వీళ్ళకి ఎవరికి తెలియదు. 5ంటికి నిద్ర లేచి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చాను. చెరుకూరు సాంబశివరావు గారు అక్కడ కుర్చీలో బయట కూర్చొని సీరియస్గా చూస్తున్నారు, చాలా సీరియస్గా చూస్తున్నారు. నేను ఆయన అబ్జర్వ్ చేసి, సార్ లీలామోహన్ మీరేనా అన్నారు ఆయన. అంటే నేనేనండి సాంబశివరావు గారు. అంటే నేనేనండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఇప్పుడండి రిహార్సల్ చేస్తాం, 3 టీంలు ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు చేస్తారు మీరు, ఏంటిది అని కొంచెం ఇదయ్యారు. అంటే ఆయన కోపపడడంలో కూడా ఎక్కువ ప్రెజర్ లేదండి, ఒక మాదిరి కోపం అంతే. సో సార్ సారీ సార్ నేను నిద్రపోయాను, రెస్ట్ లేదు అండి. సరే తీయండి అన్నారు. కీబోర్డ్ తీశాను, ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్ చేస్తూ అది ఎవరో వస్తారన్న నాటికలో ఫస్ట్ సీన్. నేనేమనుకున్నానంటే ఈ నాటికలు చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎలా ఉంటే ఏముందిలే, ఎవరు అడుగుతారులే మనల్ని అనుకుని సీన్ చూసి ఏదో చేశాను అవుట్లైన్. చూడండి ఇంకొంచెం ఏమైనా ఆలోచించండి అన్నారు ఆయన. సరే సార్ అని చెప్పి నాకు వచ్చిన ఆలోచన ఏదో అక్కడ అప్లై చేశాను. బాగుంది, మీకోసం మరొకసారి చేస్తాము, ఇంకా చూడండి అన్నారు. సార్ కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తారా అన్నారు. 10 సార్లు అయినా చేయడానికి మేము రెడీ అండి, మీరు చేయాలంటే అన్నారు. ఒక 5 నిమిషాలు ఎంత గ్యాప్ ఇచ్చారు, 5-10 నిమిషాలు గ్యాప్ ఇచ్చారు. ఆ వైకుంఠం సీన్కి సంబంధించి నేను ఏదో సెట్ చేసుకున్నాను, శంఖం, బెల్స్, అది ఒక రకమైన ఓంకారం, ఇవన్నీ కలిపి సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత సార్ రెడీ సార్ అన్నాను. నాకు డెప్త్ కావాలండి అన్నారు ఆయన. ఫస్ట్ నుంచి ఇప్పటికీ డెప్త్ని ఇష్టపడతారు ఆయన. డెప్త్ కావాలనగానే డిసైడ్ అయ్యి ఉన్నాం కదా ఏమైతే ఏముందిలే అని, ఇంకా డెప్త్ అనేది ఫస్ట్ టైం ఫుల్ డెప్త్ ఇచ్చి చేసినప్పటికీ ఎస్ ఇది నాకు కావాలి అన్నారు ఆయన. అనగాని అంతవరకు ఆ కోరిక ఆగిపోయి ఉన్న కోరిక, అంటే ఏం లేదులే మన పని అయిపోయింది అనుకున్న ఆ టైంలోంచి ఒక్కసారి ఎక్కడో చిన్న ఆశ, ఈయన మన మ్యూజిక్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సరే అని చెప్పేసి ఇంకా చేశాను. ఎస్ ఇలా ఉంటే చాలండి నా నాటకానికి అన్నారు. ఓకే సార్ అన్నారు. ఇప్పుడు మీరు పాడండి అన్నారు. సార్ నన్ను అందరూ తిడుతున్నారు సార్, మీ వాయిస్ బాగోలేదు, ఎందుకు వద్దు పాడకండి అని అంటున్నారండి. నేను చెప్తున్నాను కదా మీరు పాడండి అంటే లేదు సార్ నేను పాడను అన్నారు. దర్శకుడు నేను చెప్తున్నప్పుడు మీరు పాడరా అన్నారు ఆయన. సరే డిసైడ్ కదా పాడేద్దామని, ఏం పాడాలి సార్ అన్నాను. ఏం లేదు, వైకుంఠంలో ఉండేటప్పుడు మన సినిమా పాట ఉంది కదా పురుషోత్తమ అని, అంటే అది ఆ ట్యూన్లో పాడాలి అన్నారు. సరే సార్ అని చెప్పి పాడినప్పుడు ఇంకేమండి చాలా బాగుంది కదా అన్నారు. హమ్మింగ్స్ ఇవ్వండి అన్నారు. ఇదేంటి ఈయన మెల్లమెల్లగా నన్ను ఏదో గ్రాడ్యువల్గా ఏదో చేస్తున్నట్టున్నారని చెప్పి ఊరికే ఇచ్చాను. మరి ఇంకెందుకండి సరిపోయింది కదా అన్నారు. ఇదేంటి ఈయన ప్రతిదానికి సరిపోయింది బాగుంది అంటున్నారని లోపల ఆనందపడుతూనే ఇంకోవైపు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అయితే సరే అని చెప్పేసి హమ్మింగ్ అది ఇచ్చాను, బాగుందన్నారు. సో ఇప్పుడు నాటకానికి మీరు ఎలాగే చేయాలి అన్నారు. సరే సార్ అన్నారు. ఆ నాటికకి అంతవరకు ఏం లేవండి, ప్రైజులు ఏమీ లేవు. అది 3వ 4వ నాటిక. ఆ రోజు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నటుడు, నటి, కమెడియన్, సంగీతం, సెట్, ఆహార్యం, టోటల్
మొత్తం పట్టుకొచ్చాం మేమే. ఆ రోజు వరకుడి శివప్రసాద్ గారు పూజారి క్యారెక్టర్ చేశారు. అద్భుతంగా చేస్తారు ఆయన. సో ఆయన నన్ను పిలిచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానండి, చాలా బాగా చేస్తున్నారు, సో కీప్ ఇట్ అప్ అండి, అసలు మీరు వెనకడుగు వేయాల్సిన పని లేదు, చాలా బాగుంది, మీరు మా టీంతో వచ్చేస్తారా అన్నారు. వచ్చేస్తాం సార్, కానీ ఎవరితో మాట్లాడాలి అన్నాను. మన సాంసరాయ్ గారితో మాట్లాడండి, నేను కూడా చెప్తాను అన్నారు. నేను వెళ్ళి సాంసరాయ్ గారితో, సార్ ఈ నాటికి ఎక్కడున్నా నాకు చెప్పండి సార్, నాకు బాగా నచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను అన్నాను. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆయన సరే ఆలోచిద్దామండి అని కొంచెం పెండింగ్లో పెట్టి తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసి లీలామోహన్ గారు, మరి మన నాటికలకు మీరు రెగ్యులర్గా రాగలరా అన్నారు. నాకు ఏది టీం లేదు అప్పుడు, కేకేఎల్ స్వామి గారి టీం తప్పితే నాకు ఇంకా వేరే టీంలు ఏం లేవు. సో వీళ్ళు తక్కువ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేస్తారన్న ఉద్దేశంతో నేను సరే సార్ అని మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత ఇంకా ప్రయాణం మొదలైంది. ఎంత అంటే బిజీ, ఎక్కడికి వెళ్ళినా మొత్తం మావే, ఎక్కడికి వెళ్ళినా నటుడు, నటి, సంగీతం, ఆహార్యం, ఈ 4 కంపల్సరీ. ఏది మిస్ అయినా అది మాత్రం మిస్ అయ్యేది కాదు. కమెడియన్ కూడా వచ్చేది, మిస్ అయ్యేది కాదు. సో ప్రతి చోట ఎలా అంటే ఆ టీం వస్తుందంటే మిగతా టీములకి ఇంకా మనం ఎందుకు డిసైడ్ అవ్వడం, వదిలేయండి అని చెప్పేసి అనేవారు. అంటే మనకు రాదులే వాళ్ళకే అని చెప్పి డిసైడ్ అయ్యేవారు. అంత దీనిలో బిజీగా చేసుకుంటూ వెళ్ళేవారు. అట్లా నాటక రంగంలోకి నేను ప్రవేశించిన తర్వాత నా 2వ స్టెప్ అది. అప్పట్లో మీ నాన్నగారు వారి నాటకానికి హార్మోనియం వాగించమంటే ఆమెడు దూరం ఉండేవారంట, ఎందుకని? అదే యాక్చువల్లీ పౌరాణిక నాటకం అంటే కొంచెం నేను మొదటి నుంచి దూరంగా ఉండేవాడినండి. దూరంగా అంటే ట్రెండ్ ఇప్పుడు చూసారా, మా నాటకాలు చూడడానికి రమ్మంటే కొంతమంది రావట్లేదు, అదే డ్యాన్స్లు అనేటప్పుడు పరిగెత్తున్నారు. అంటే చేంజ్, జనరేషన్ గ్యాప్ అంటాం కదా. నేను కోరుకున్నది కీబోర్డు ఈ టైపు వెర్షన్ కోరుకున్నాను. సో నాన్నగారు పౌరాణిక వెర్షన్. వాళ్ళు ఒకప్పుడు వేలాది మంది జనాలను చూసి ఉండేవాళ్ళు, నాకు వచ్చేటప్పటికి అది తగ్గింది. నేను వచ్చేటప్పటికి జనాలు చాలా తక్కువ మందిని చూశాను. సో అలాంటప్పుడు ఏమనుకుంటామంటే జనాలు ఎక్కువ ఏదైతే కోరుకుంటున్నారో దానికోసం మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. కాబట్టి ఆయన హార్మోనియం వాయించడానికి రమ్మన్నా కూడా నేను కాస్త దూరంగానే ఉండేవాడిని. అదే ఈ పొజిషన్లో నేను కీబోర్డ్ ఎట్లా చేయగలిగి ఉండే పరిస్థితి, నాన్నగారు కానీ నాటకాలు ఆడుతూ ఉంటే దానికి ఆ సినిమాటిక్గా బాగా ప్లాన్ చేసుకునేవాడిని. రెగ్యులర్గా చూసిన నాటకాలు కాకుండా మన పరిషత్తులు ఆడుతున్న నాటకాల కంటే కోసం నేను భిన్నంగానే ఆలోచించేవాడిని. నాలో ఆలోచన అయితే ఉంది, బట్ సమయం అన్నీ కలిసి రావాలి కదా. అందుకని అప్పట్లో నేను నాన్నగారికి కాస్త దూరంగా ఉండేవాడిని, అంటే నాటకాల పరంగా. ఓకే అండి. మీరు వృత్తిరీత్యా అర్చకులు కదా, వృత్తికి ప్రవృత్తికి మధ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారా? ఇబ్బందులు అంటే ఉంటాయండి, ఎందుకుండవు మరి. మామూలుగా మాది జగన్నాథ స్వామి ఆలయం మా ఊళ్ళోనే ఉంది, మా ఇంటి ముందే ఉంది, అది ఎండోమెంట్కి సంబంధించింది. సో ఆలయంలో నాన్నగారు ప్రధాన అర్చకులు ప్లస్ ట్రస్టీ కూడా ఆయనే. నేను అర్చకుడిగా కొనసాగుతున్నాను. నాన్నగారు కాస్త హెల్త్ అది బాగోక ఆయన చేయలేకపోతున్నారు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. అది చేస్తూ నాటక రంగంలో ఇవి చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను అప్పుడప్పుడు రాలేకపోవడానికి కారణం కూడా అదే. చాలామంది ఏమనుకుంటారంటే లీలామోహన్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, మేమంటే కోపమా లేకపోతే ఏంటి అని అనుకుంటున్నారు, కానీ కారణం అయితే అది కాదండి. నాకు మెయిన్ వృత్తి ఇదే కాబట్టి ఇది చేసి అటు రావాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో నా వల్ల కాస్త ఇబ్బంది అయితే ఎదురవుతుంది, అంతే. ఆ విధంగా నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానే అని ఆ ఇబ్బంది అయితే నేను పడుతున్నాను. అది శ్రీకాకుళం జిల్లా ఒక పల్లెటూరు నుంచి వస్తున్న మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇబ్బందులు అంటే ఇప్పుడు నాటకాలన్నీ ఉండేవన్నీ కూడా మన గుంటూరు పరిసర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక విలేజ్, అంటే శ్రీకాకుళం నుంచి ఒక 12-13 కిలోమీటర్లు వస్తుంది మా ఊరు. సో అక్కడి నుంచి నేను రావడానికి ట్రాన్స్పోర్ట్ అనేది నాకు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ప్రయాణం అనేది ఎలాగో చేస్తాం, ఏదో ఇబ్బంది పడో ఏదో చేస్తాం, బట్
నాకు ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్కి ఆలోచించకుండానే నేను ప్రయాణం చేస్తూ వస్తున్నాను. మామూలుగా అయితే అందరికి ఇచ్చే రెమ్యునరేషన్ ఇచ్చేటట్టు నాకైతే కుదరదు. ఎందుకంటే అందరికి ఇచ్చే రెమ్యునరేషన్కి ఖర్చు దాదాపు ఆ ప్రాంతంలో వాళ్ళే కాబట్టి, అంటే గుంటూరు ప్రాంతం వాళ్ళే కాబట్టి తక్కువ ఉంటుంది. నాకు వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్లోనే మొత్తం పోతుంది. నేనేదో సరదాగా వచ్చినట్టు చేస్తున్నాను తప్పితే నేనేదో గడించేసి అసలు ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజులో పెరిగిన బస్ ఛార్జీలు చాలామంది అనొచ్చు ట్రైన్కి రావచ్చు కదా అని. ఆరోగ్యం ముందు కాపాడుకోవాలండి. అది ఉంటేనే మమ్మల్ని పిలుస్తారు. కీబోర్డ్ ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి పిలవరు. సో ఆ రెండు బాగుంటేనే నాటకాల్లో నేను కనిపిస్తాను. మరి ఆ రెండు ఏమైనా తేడా వచ్చాయనుకోండి మీరు నన్ను పిలవరు, పిలిచినా నేను రాలేను. సో అందుకని ఏంటంటే అప్పుడేదో వేలకు వేలు ఖర్చు పెట్టి ఇబ్బంది పడేదానికంటే ఇప్పుడే ఉన్న దాంట్లో కాస్త అడ్జస్ట్ చేసుకొని వెళ్ళటం కరెక్ట్ అనిపించి వెళ్తున్నాను. బట్ ఏమైనా సహృదయత ఉండే కొంతమంది సమాజం వాళ్ళు మాత్రం రెమ్యునరేషన్ నేను అడిగిన దానికంటే కాస్త ఫేవర్గానే ఇస్తున్నారు. అంటే నేను ఎంత తీసుకుంటున్నాను అనుకోండి, దానికి ఎంతో కొంత అదనంగా యాడ్ చేస్తున్నారు. మీకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదండి, మీరు అడగకపోయినా మాకు తెలుసండి అని చెప్పి అలాంటి ఉదార స్వభావంతో ఇచ్చే సమాజాలు ఉన్నాయండి. సో వాళ్ళకి ఎప్పటికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఇస్తున్నారు కాబట్టి. ఓకే, మరి ఎన్ని నాటకాలకు సంగీతాన్ని అందించారు? ఎన్ని బహుమతులు వచ్చాయి? సంగీతం ఓవరాల్గా నా కెరీర్ ప్రారంభం 97 నుంచి 2007 వరకు బుర్రకథలు, సాంఘిక నాటకాలతోనే గడిచిపోయిందండి. 2007 నుంచి కార్టూన్ నాటికతో పరిషత్ రంగానికి వచ్చాను. అంటే 2007 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఎంత తక్కువలో వేసుకున్నా కూడా 1000 ప్రదర్శనలు దాటి ఉంటాయి. 1000-1500 మధ్యలో ఉంటాయి. ప్రతి ప్రదర్శన కూడా మ్యాక్సిమం బాగా వచ్చేందుకే ప్రయత్నం చేస్తాను తప్పితే వీళ్ళకి బాగా చేసి వాళ్ళు బాగా చేయలేదు అనేది ఎక్కడ తెచ్చుకోలేదు. ఎందుకంటే నాకు ఆ స్వార్థం లేదండి. బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చేయడంలో పెర్ఫార్మెన్స్లో ఏమైనా నాకు అనుకున్న గ్యాప్ దొరకపోయినా లేకపోతే ఇంకొక అంటే ఆ మాడ్యులేషన్ ఏం సరిగ్గా కుదరకపోయినా మ్యూజిక్ కావాల్సిన ఇది మెయింటైన్ చేయలేకపోయినా, అంటే ఆ గ్యాప్ కానీ లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ కానీ మెయింటైన్ చేయలేకపోయినా నేనేం చేయలేను. కొంతమంది నన్ను అడిగారండి, లీలామోహన్ గారు వాళ్ళు చేసింది తక్కువ మీరు ఎక్కువ ఇస్తున్నారు అంటే, అంటే సౌండ్ కాదండి అక్కడ ఇచ్చేది, అంటే వాళ్ళు చేసే పర్ఫార్మెన్సు కంటే మీ ఆర్ఆర్ కాస్త ఎక్కువగా వస్తుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కంటే మీరు ఎక్కువ ఇస్తున్నారు కదా, మరి అది కరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర ఇచ్చింటే ఇంకా ప్లస్ అవుతుంది, మరి మీరు ఎందుకు అట్లా చేస్తారంటే నాకు తెలిసింది ఒకటేనండి, టీంని పైకి లేపాలి. మనల్ని నమ్ముకొని మనల్ని పెట్టుకున్నారు. సో ఆ టీంని మన మ్యూజిక్తో పైకి తీసుకెళ్ళాలి. సో ఆ కోరిక తప్పితే వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి వీళ్ళకి ఏదో మామూలుగా చేసేద్దాం, వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగా చేద్దామనే ఆలోచన అయితే ఎప్పుడు లేదండి. సో అట్లా అది ఉంది కాబట్టి ఈ రోజుకి నేను కాస్త ఈ నాటక రంగంలో నిలబడగలిగాను. తర్వాత బహుమతి విషయానికి వచ్చేటప్పటికి 600-700 వరకు విన్నింగ్ ప్రైజెస్ వచ్చాయి. 5 నంది అవార్డులు, 6 గరుడ అవార్డులు వచ్చాయండి. కళాజగతి అనే పత్రికా సంస్థ కూడా ఒక అవార్డు ఇచ్చింది. ఇలా బహుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు రావాల్సిన గుర్తింపు బాగానే వచ్చింది. సో నేను హ్యాపీగానే ఉన్నానండి. నా ప్రయాణం అంతా బాగానే సాగుతుంది. ఎప్పుడు మీరు ఇలా ఉండడానికి కారణం ఆ నలుగురే అంటారు. ఆ నలుగురు ఎవరో చెప్తారా? ఇది చెప్పుకోవాల్సిన విషయం అండి. నా జీవితంలో నేను ఇలా ఉండడానికి కారణం నలుగురు. ఫస్ట్ తల్లిదండ్రుల్ని, వాళ్ళు మన జీవితంలో మర్చిపోలేని అనుభవం అది. అంటే తల్లిదండ్రులు అనేవారు లేకపోతే మనం లేము. సో వాళ్ళ తర్వాతే మనం. వాళ్ళని కాకుండా ఇప్పుడు నేను నలుగురు కోసం చెప్తున్నాను కదా, మళ్ళీ మీరు అనుకోవచ్చు అందుకని చెప్పాను. సో ఆ నలుగురు అంటే నాకు సంబంధం లేని రంగంలోనికి రావడానికి కారణమైంది పైడి నరసింహరావు నాయుడు గారండి, గీత సంగీత ఆర్కెస్ట్రా అధినేత. ఆయన ఆ రోజు నా భుజం మీద చేసి ఏం బాస్ ప్లే చేస్తావా అని ఆ మాట అని ఉండకపోతే లీలామోహన్ అనేవాడు కీబోర్డ్కి సంబంధం లేకుండా ఉండేవాడు. నా మొదటి మెట్టు ఆయన నా భుజం మీద చేసి మరుక్షణం నా కెరీర్ మారింది. సో అది ఒకటి. రెండోది,
కేకేఎల్ స్వామి గారు. కీబోర్డ్ నేర్చుకున్న తర్వాత ఎట్లా, దేనికోసం మనం నేర్చుకున్నది? మనకున్న టాలెంట్ కనిపించాలి అంటే నెక్స్ట్ ఆప్షన్ ఎవరో ఒకరు అది ఉపయోగపడేదానికి పరిచయం చేసి వదలాలి. సో అట్లా పరిచయం చేసింది కేకేఎల్ స్వామి గారు, ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత. ఆయన నా మీద నిజంగా సహృదయత ఎంత అంటే, నేను ఆయన ఇబ్బంది పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా సొంత పిల్లాడిలా చూసుకొని నాకున్న ఇబ్బందులను కూడా, ఎందుకు లేలా నేనున్నాను నీకెందుకు అని చెప్పేసి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించారండి. అట్లా నా రెండో గురువు గారు ఆయన. ఇక 3, నేను నాటక రంగానికి పరిచయం అయిన తర్వాత, అంటే పరిషత్ రంగానికి పరిచయం అయిన తర్వాత నేను మామూలు కీబోర్డ్ వాడేవాడిని, 530 కీబోర్డ్ వాడేవాడిని. దాంట్లో ఏదో మినిమం నాలెడ్జ్ ఉన్న దాంతో చేశాను తప్ప నాకు అంత పెద్దగా దాని మీద అవగాహన లేదు. నాటక రంగానికి వచ్చాక తెనాలి సాంబశివరావు గారు, టి సాంబశివరావు గారు అంటాం, ఇంటి పేరు తెనాలి కాదండి. ఆ సాంబశివరావు గారుకి కేకేఎల్ స్వామి గారు పరిచయం చేసి, అయ్యా సాంబశివరావు గారు, లీలామోహన్ మా శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చాం అబ్బాయిని, కొంచెం ఏమైనా పనికొస్తాడు అబ్బాయికి, ఏమైనా మీరు చెప్పగలిగితే బాగుందంటే, అయ్యో అదంత మాట, నేను ఎలా చేయాలి, ట్రాక్స్ అవి ఎట్లా చేయాలని కూడా నేను చెప్తాను. సో నేను మ్యూజిక్ విన్నాను, బాగానే ఉంటుంది, సో నేను తప్పకుండా తనకు కోఆపరేట్ చేస్తానని చెప్పి, అప్పట్లో ఆయన తయారు చేసుకున్న ట్రాక్స్ జనరల్గా ఎవరైనా మ్యూజిక్ తయారు చేసుకుని ఎవరెవరండి, ఆ ఉదార స్వభావం ఆయనలో ఉంది. ఎవరడిగినా కాదనకుండా ఆయన తయారు చేసుకున్న ఆ ట్రాక్ని నాకు ఇచ్చారు. అంటే దాదాపు 3-4 ట్రాక్స్ అదే టైంలో ఇచ్చారు. అవి అప్పటికి బాగా పాపులర్ అయి ఉన్నాయి ఆ ట్రాక్స్ వాడినప్పుడు ఆ ఎమోషన్స్ అవి ఆటోమేటిక్ క్యారీ అవుతాయి. అప్పుడు బిజీగా ఆయన చేస్తున్న టైంలో కూడా అవే ట్రాక్స్ నాకు ఇచ్చారు. ఆయన 3 ట్రాక్స్ ఇచ్చారు. ఆ 3 ట్రాక్స్ని నేను సమయానుకూలంగా వాడాను. ఎప్పుడు పడితే అప్పుడు వాడలేదు, కరెక్ట్గా సమయం చూసుకొని వాడేవాడిని. ఆ సమయం చూసుకొని వాడేటప్పుడు అది ఆ నాటకానికి బాగా ఎఫర్ట్ అయ్యేది. ఆ ఎఫర్ట్ అవ్వటం వల్ల బాగా చేస్తున్నాడు లీలామోహన్ అని పేరు వచ్చింది. సో ఆ కారణంతో మరికొంతమంది నాకు పిలవటం, సో నేను మ్యూజిక్ మీద మరికొంత అవగాహన పెంచుకోవడానికి ఆయన కారణమయ్యారు. సో ఆయన 3rd. ఇక 4th చెరుకూరు సాంబశివరావు గారండి. ఈయన సినీ దర్శకులు. అసలు మొత్తం నా లైఫ్ టర్న్ అవ్వడానికి, అంటే మొదటి మెట్టు, 4వ మెట్టు, వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే పూర్తిగా నా లైఫ్ స్టైలే మారిపోయింది. నాకు మామూలుగా మ్యూజిక్ చేయడానికి నేను ఇబ్బంది పడుతున్న రోజుల్లో చాలా బాగుందని చెప్పి ఎంకరేజ్ చేసి, ఎవరో వస్తారని నాటికతో నన్ను బయటకు తీసుకొచ్చింది చెరుకూరు సాంబశివరావు గారు. సినీ దర్శకులు కదా అని చెప్పి నేను ఇబ్బంది పడుతుంటే, లేదు మీరు చేసింది బాగుంది, చాలా బాగుంది అనగానే అంతవరకు యాక్చువల్గా చెప్పాలంటే డెడ్ అయిపోయిందండి. నేను చేయాలనుకున్న మ్యూజిక్ కూడా చేయలేకపోయాను. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే చెరుకూరు సాంబశివరావు గారు ఐడెంటిఫై చేసిన తర్వాత లీలామోహన్ అనేవాడు బయటకు వచ్చాడు. అంతకుముందు లీలామోహన్ అనేవాడు ఏదో మ్యూజిషియన్ అంతేగాని ఏమి లేదు. ఎప్పుడైతే చెరుకూరు సాంబశివరావు గారు తను ఎవరో వస్తారన్న నాటికకి నన్ను ఇంట్రడ్యూస్ చేశారో, మొత్తం నా కెరీర్ మొత్తం మారిపోయింది. ఎంత అంటే నేనేనా ఇంత చేస్తున్నాను, ఇంత బిజీ అయిపోయింది నేనేనా, నమ్మలేకపోతున్నానే అనేంత రేంజ్కి తీసుకొచ్చింది మాత్రం నిజంగా చెరుకూరు సాంబశివరావు గారు. నేను ఆయనకు మాత్రం ఎలా అంటే ఈ నలుగురికి ఈ మీడియా ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ నలుగురు లేకపోతే లీలామోహన్ అనేవాడు సాధారణమైన జీవితం గడుపుకునేవాడు. అంటే ఎట్లా, నేను దాకా చెప్పినట్టుగా ఆవులు ఉన్నాయి, వాటిని పెంచుకుంటూ అవి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో నా కెరీర్ని చేంజ్ చేసింది మాత్రం ఈ నలుగురే. సో ఈ నలుగురిని నా జీవితంలో నేను మర్చిపోలేను. వెల్, మీరు పాటలు బాగా పాడతారంట, మా ప్రేక్షకుల కోసం ఏదైనా పాట? అది పాటలు అంటే సినిమా పాటలు కాదండి, సినిమా పాటలు పాడతాం కానీ జనరల్గా ఇప్పుడు మనం జరుగుతున్న ఇంటర్వ్యూ నాటక రంగానికి సంబంధించింది కాబట్టి నాటకానికి సంబంధించింది ఒక పాట. పేదోడు నాటకంలోని సన్నివేశంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆయన ఒక పేదవాడు ధనవంతుడు అవుతాడు. ఆ ధనవంతుడు అయిన తర్వాత అంతవరకు పేదవాడిగా ఉన్నప్పుడు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తాడు. అతను
ఆ రిలేషన్స్ మెయింటైన్ చేసిన అతను డబ్బులు రాగానే మొత్తం మర్చిపోతాడు. మర్చిపోయి వాళ్ళ సొంత అక్కని బావను కూడా దగ్గర రానియడు. అసలు తన స్టేటస్ మారిపోయేటప్పుడు రానియడు, పట్టించుకున్నప్పుడు వీళ్ళంతా నీకు డబ్బే ముఖ్యం అనుకునేటప్పుడు మేమెందుకు లేని భార్య పిల్లలతో సహా మొత్తం వెళ్ళిపోతారు. ఆయన ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది, ఏముందిలే నా డబ్బు ఉంది నేను ఏమైనా చేసుకోగలను అనుకుంటాడు. కొంత ఏజ్ అయినప్పుడు సహకరించదు ఏజ్. ఆ సహకరించినప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చి ఇబ్బంది పడుతుంటాడు. ఆ ఇబ్బంది పడినప్పుడు ఆయన మానసిక వేదనని ఒక పాట రూపంలో తెలియజేశాం. ఆ పాట, ఓ మనిషి ఈ తప్పు నీది కాదా, ఓ మనిషి ఈ తప్పు నీది కాదా, డబ్బుంటేనే ప్రేమని, డబ్బుంటేనే సౌఖ్యమని, డబ్బుంటేనే సర్వమని భావించావా ఓ మనిషి, ఓ మనిషి ఈ తప్పు నీది కాదా, ఓ మనిషి అని అట్లా సాగుతుందన్నమాట పాట. ఎక్కువ నా పేరు తీసుకొచ్చింది నా మ్యూజిక్ ఇన్ టైంలో పడటం ఒకటిను. రెండోది ఏంటంటే నా హమ్మింగ్స్ని బాగా ఇష్టపడ్డారండి మా దర్శకులు. నన్ను పెట్టుకున్న ప్రతి దర్శకుడు కూడా మీ హమ్మింగ్స్ బాగుంటాయి చేయండి అని. ఇట్లా చిన్న చిన్న హమ్మింగ్స్ వచ్చేసి అట్లా. సో ఆ విధంగా పేరు రావడానికి అవి రెండు కారణాలు ఏంటి. ఇవన్నీ పాజిటివ్ సైడ్ అయితే, ఒక నెగిటివ్ సైడ్ కూడా వింటున్నాం. మీరు ఫోన్స్కి తొందరగా ఆన్సర్ చేయరని మీ నాటక రంగంలో కంప్లైంట్స్ ఉన్నాయి, దానిపై మీ స్పందన? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు, చెప్తా. పూర్వం ఒక కథ ఉండేదండి, అది ఇప్పటికీ అవసరమైతే చెప్పుకుంటారు. ఒక రాజుగారు ఒక అతనికి ఆయన పాండిత్యాన్ని మెచ్చి ఒక ఆఫర్ ఇచ్చారు. అది ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఎంత దూరం నువ్వు ప్రయాణం చేస్తే ఆ భూమిని నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. ఇంకా ఈయనకి ఆశ కలిగింది. పాండిత్యం అనేది కాసేపు పక్కన పెట్టి, సరే మనకి ఎలాగో మంచి ఆఫర్ ఇచ్చాడు రాజు అని చెప్పేసి సూర్యోదయం మొదలైంది, ఆయన పరుగు ప్రారంభించాడు. ఈ భూమి అంతా నాదే అవుతుందన్న ఉద్దేశంతో పరిగెడుతూనే ఉంటాడు. అలాగే సూర్యాస్తమయం వరకు పరిగెత్తాడు. ఆయన వచ్చేది ఎప్పుడు? అలసిపోయి పడిపోయాడు. సో ఇది ఎందుకు చెప్పానంటే, మనకు తిండి పెడుతుంది అవసరమే, కానీ ఎక్కువ అయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. అంటే నాటక రంగం నాకు అక్కర్లేదని కాదు, నాకు తిండి పెడుతుంది, నాకు మంచి చేసి పెడుతుంది. ఈరోజు ఇలా ఉండి ఇంతగా మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడగలుగుతున్నానంటే నాటక రంగమే. అతి సర్వత్ర వర్జయత్ అని అన్నారు ఒక మాట. సో నాటకంలో బిజీగా ఉంటూ కుటుంబానికి దూరంగా ఉన్నాం అనుకోండి, అంటే వాళ్ళని మర్చిపోయి మనం చేసాం అనుకోండి, కొన్నాళ్ళకి వాళ్ళు మనల్ని మర్చిపోతారు. సో ఈ కారణాలన్నింటినీ పెట్టుకొని నేను కొంచెం అంటే బిజీగా ఉన్న టైంలో నేను రాలేండి చెప్తున్నాను. మరీ కాంటుబట్ అని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వచ్చి అటెండ్ అవుతున్నాను, కానీ ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండి మాత్రమే పని చేయాలనుకుంటానండి. నేను చాలామందికి ఆన్సర్ ఫస్ట్ నేను చెప్తాను, నేను సార్ ఇంత అయిపోయింది నా పని, నేను చేయాల్సినవన్నీ అయిపోయి నేను చేయలేని అనుకున్నప్పుడు కూడా అడుగుతుంటారు కొంతమంది, వాళ్ళ ప్రేమతోనో ఏదో అభిమానంతో అడుగుతుంటారు. బట్ ఆ టైంలో నేను చేయలేను, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలాగో కమిట్ చేద్దాం తీసుకొద్దామని ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో నేను ఎక్కడ కన్విన్స్ అవుతానని కొంచెం తొందరగా వాళ్ళ ఫోన్కి ఆన్సర్ చేయను. కానీ ఎవరి మీద నాకు కోపం లేదు, ఏమీ లేదండి. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నాటకం చేయాలని కోరుకుంటాను, బిజీగా ఉండాలని కోరుకుంటాను, 4 డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటాను. ఎటొచ్చి ఈ ఫోన్కి ఆన్సర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేనండి. స్ట్రెస్ తీసుకుంటే ఇలా ఉండలేను. మీరు చూస్తారు, నేను నాటకాలకు వచ్చి కూడా నా పని అయిపోగానే హ్యాపీగా పడుకుంటాను, ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను. అలా లేకపోతే తిరగలేను, నేను చేయలేను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేనైతే కొంచెం ఉన్నంతలో హెల్త్ అది కాస్త కాపాడుకొని వెళ్దాం, దయవేచ్ఛ, అది మిగతాది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఉన్నంతలో
కాస్త జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఆ ఇబ్బంది తప్పితే నేను ఎవరిని కించపరచాలని ఇంకోటి కాదు. అది ఇటువంటి బిజీ సమయంలో మా కోసం మీ విలువైన కాలాన్ని ఆ, కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి లీలామోహన్ గారి పరిచయ కార్యక్రమం. మరో నాటకరంగ ప్రముఖులతో కలుసుకుందాం. నమస్కారం.